రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాద్ నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుండి తిరుమల వెంకన్న సన్నిధానానికి పాదయాత్రను ప్రారంభించారు. బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో మనస్తాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, స్వామి దయతోనే చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని నెలకొల్పారన్నారు. ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమేనని, రాజకీయ లబ్ధి కోసం కాదని తెలిపారు. ఆంధ్ర నుంచి కూడా వచ్చారు బండ్ల గణేష్ గారిని సత్కరించడానికి. ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలని, కొనసాగాలని ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9 గంటల 1 నిమిషం 9:01కి ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలవుతుంది. మీరందరూ అందులో పాల్గొనాలని, ఇంకా విజయవంతంగా చాలాసార్లు చూసాం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నప్పుడు గణేష్ గారు మీరు ఏం మాట్లాడతారా వినాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అండగా నిలబడ్డారు మనందరికి కూడా. ఎందుకంటే ఆ రోజు అరాచక పరిపాలనలో నుంచి జరిగిన వికృత. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో వెంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్ నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్ నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఉంది. ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఏంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు, ఇది కూడా ఆయనకి ఒకడు తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో.